వందనాలు స్తోత్రములు తండ్రి. వాగ్దానం నమ్మదగినది కాదు ప్రభా. నువ్వైతే నమ్మదగించి ప్రభా మాకు తోడుగా ఉండి కుమారుని నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రమయ్యా. అవును తండ్రి నైనా నీ సన్నిధికి ప్రభా నైనా లగ్నం పత్రిక పెట్టడానికి నీ సన్నిధికి మా నడిపించినందుకే నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం కూడి ప్రార్థిస్తే వాళ్ళ మధ్య నేను ఉండాలి తండ్రి. మా మధ్యలో ఉండి దేవుడైనా మాలో ఉండి మాతో ఉండి దేవానికి వందనాలు స్తోత్రం నాయన. అవును తండ్రి ప్రభా నీ దోషకులు అంటారా ప్రభా అయా పాట ద్వారా నాయన వాక్య ద్వారా తండ్రి నేను మహిమపరచడానికి సహాయం చేయి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలని ఆత్మతో సత్యంతో నైనా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. నీ దోషకులు అంటారా ప్రభా నైనా నీ తండ్రి ఏ వాక్యం మాకు అందించాలో వాక్య ద్వారా మాట్లాడింది ప్రభా. మనసు నీకు లోపడాత్మ మాకు ఏంటి ప్రభా. మా మనసు మా తలంపులు అటు ఇటు పోకుండా ప్రభా నేను మొత్తమని అడుగుతున్న దేవాన్ని తీసుకోవద్దు నాయన. దృష్టిని ఆలోచనని చేస్తున్నాము తగ్గించండి. నీ బిడ్డని పరిశుద్ధాత్మ వాడకమని అడుగుతున్నాను నైనా. లగ్న ప్రభా నైనా ఎలా రాయను ప్రభా నైనా మీరు తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకున్నాం నాయన. లగ్న పరీక్షలో ప్రభా చక్కగా రాయడానికి నైనా నా తండ్రి నైనా నైనా పవిత్రము ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. తండ్రి మధ్యాహ్నం కాలంలో ప్రభా నా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకున్న కూడికి ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు నామమున నీకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా. వివాహము సిద్ధపరచు దినమా మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని చోట్ల చెప్పుకొనేను. చూసినావా హృదయం నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. దేవుడి వాక్య భాగం. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవుడి వందనాలు తెలుస్తున్నాం. మరి కార్యములు దేవుడి యొక్క అధీనంలో ఉంటాయి. వాక్యంలో కీర్తన 126లో యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. మనము సంతోషభరితమైంది. అంతే, ప్రతి విషయంలో సంతోషంతో మనం ముందుకు సాగాలి. తర్వాత కీర్తన 108లో నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేది అనే మాట అర్థం ఏంటంటే మరి మీకు అనుమానం అనేది ఏమి ఉండదు. అనుమానం అనేది పెరుగులాగన్నమాట. దేవుని పైన నమ్మకం నుంచి దేవుడు చూసుకుంటాడు. అందుకనే మన హృదయం ముందు నిబ్బరంగా ఉండాలి. దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుతూ స్థుతిగానం చేశాను, నా ఆత్మ పాడుతూ గానం చేయదు. కాబట్టి దేవుని పైన మనం ఆనుకొని జీవించినప్పుడు దేవుడు అన్ని కార్యాలు సఫలం చేశాడు. అలాగే కీర్తన 107:7లో వాడు ఒక నివాసపురం చేరినట్టు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత చెల్లించుగాక. ఏదైనా ఆశగల ప్రాణంలో ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మరి ఈయన ఆశ ఎప్పుడైతే ఈ బాబు వీళ్ళంతా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు చాలా బాధ పెట్టాను వీళ్ళ. అప్పుడు నేను ఒకటే మాట్లాడినాక దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. నువ్వు వివరాలు పిల్లలకు ప్రపోజల్ నువ్వు ఎత్తి అంత ఇది లేదు, కానీ మిమ్మల్నే వెతుకుంటూ వస్తుంది ఏమన్నా. కాబట్టి మీరు రావడం ఎంత గొప్ప కృప. ఇది మీరెక్కడో వీరెక్కడో, ఇది దేవుడి యొక్క కార్యం. దేవుడి కార్యం దేవుడు చూసుకుంటాడు. మనమంతా మనుషులమే. ఆయన కార్యం ఆయన జతపరిచినప్పుడు ఆయననే మహిమకరంగా ఆయనకు ఘనతగా ఆయనే చేసుకుంటాడు. అందుకని ఇక్కడ ఏదైనా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరచండి. ఆయన ఆశ వాళ్ళ ఇంటి దగ్గర తన గుడిని అందరూ చూడాలి అందించేవాళ్ళంట. రేపు పెళ్ళికి రమ్మంటే ఏదో ఒక రెండలు వస్తారు అవునా సరే. కానీ ఇంటి దగ్గర కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళినాడు ఈమె ఇంత ఆ వీళ్ళు అందరికీ ఈమె తలమానికైతే ఉంటుంది చెప్పాలంటే. ప్రతి దానికి మేము చూస్తాం. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఈమె చూస్తూనే ఉంటారు. అందుకు ఆ ప్రేమతో ఆమె ఎక్కడ కాబట్టి ఆశ ఆమె ఆశను దేవుడు గుర్తుకొస్తారు. దేవుడు ఈ వాక్య
వివాహం గురించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క వివాహ కార్యక్రమము 2వ తేదీ మీ పద్ధతి ప్రకారం ముహూర్తం అన్న. 2వ తేదీ ముహూర్తము, 3వ తేదీ వివాహం. 2వ తేదీకి సిద్ధపాటు అన్నమాట. వివాహం అంతా పెళ్లి కుమార్తెను తీసుకొని సిద్ధపాటు ఇవ్వాలి. 3వ రోజు వివాహం జరిపిస్తారు. జరిపించే వాళ్ళు అదే దైవజనులు మా అన్న అన్నమాట. నేను కూడా జరిపించవచ్చు. అది అక్కడ కాస్తుంది సర్టిఫికేట్ కూడా నాకు ఇంటర్నేషనల్ ఇక్కడికి ఫోటో అంటే ఇంటర్నేషనల్ అంటే మేము చేసే ఈ పెళ్ళి ఫారిన్ కంట్రీస్ ఇంటర్నేషనల్ అంటే ఇంకా మా అన్న చేస్తాను అన్న వచ్చి చెప్తాను. మా నాన్న కూడా పాస్తే 98 సంవత్సరాల వరకు జరిగి గవర్నమెంట్ నిర్మించాను. ఈ గుడిలో 4 సార్లు వచ్చి పార్టిసిపేట్ చేశాను. మా సొంత చర్చి కన్నుల గురించి మా అన్న చర్చి. కాబట్టి దేవుని యొక్క నిర్ణయం మనము ఈ కార్యక్రమం జరగాలని ప్రార్థిస్తాం. ప్రేమగల ప్రభావ మీకు ఎంతగా వందాలు స్తోత్రం చెల్లించుకుంటాము. ఈ వివాహములకు దేవ మీరు అతిథిగా ఉండి నా ప్రభావ కానా వివాహమును మహిమకరంగా ఆశ్చర్యంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా మీరు జరిపించుకున్నారు. ప్రతి ఇల్లు మీకు మందిరంగా మారాలని ఇష్టపడినారు. దేవ మరి అక్కమ్మక ఇల్లు మీ మందిరం అయిపోయింది ప్రభావ స్తోత్రం. అలాగనే నా తల్లి దేవ మరి ఆ వాక్యంలో దేవ ఏసయ్య అనేక గృహాలు దర్శించినప్పుడు ఆ గృహాలే నీకు మందిరంగా మార్చినందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ జరిగే ప్రతి కార్యక్రమం మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా మేము జరిగిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ మా ప్రభా నంద్యాల నుంచి వచ్చిన ఈ బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వించండి. ఆ పెళ్లి కుమార్తె వాళ్ళ మామయ్యను వాళ్ళ బంధువులు అసంతులందరినీ ఆశీర్వించండి. వివాహ కార్యక్రమం మహిమకరంగా ఘనంగా మర్యాదగా జరిగిస్తున్న వాళ్ళ అక్కడ మమ్మల్ని ఆశీర్వించండి. రాకపోకలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇచ్చించుకునే విషయంలో మీ సన్నిధాలు తోడుగా ఉంచండి. వెడ్డింగ్ కార్డ్స్ నా ప్రభావ నీకు మహిమకరంగా తయారవడానికి మీరు దాచండి. ఆ రోజు వర్షంలో మీ అర్థంలో ఉంచుకున్నాడు. అందుకే ఎంత సూచించబడ తండ్రి. ఎందుకంటే తండ్రి లేని వారి పక్షంగా మీరే తండ్రి ఉన్నారు. మీరు ఒక తండ్రిగా మీ కుమారుని వివాహము మీ చిత్తానుసారంగా జరిగిస్తున్నారు. సాతాను పుస్తకాలు కూడా గర్వించబడి ప్రారంభిస్తున్నారు. The name of Jesus, we command with the power of the Holy Ghost and we are ready. Lose every heart right in this of nature. Lose every mind right in this of nature. Father God, lay their good hand upon each and everyone, Master. Lord, open their heart, Master. Lord, fill them with the power of the Holy Spirit, Master. Fill thy will, Master. స్తోత్రం నేను మీ చిత్తమే సిద్ధించుగాక. మీ చిత్తంలో ప్రతి హృదయంగా నిలిచిమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం ప్రతి స్థలంలో మీ అధీనంలో ఉన్న రాయించమని సమస్తము మర్యాదగా క్రమంగా ఆశీర్వాదంగా జరిగిస్తున్నట్టు మేము స్థుతిస్తూ నజరేయునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దీవెనలు, 24 పెద్దల ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యం విన్నవారికి, చదివేవారికి, పాడవారికి, ప్రార్థించేవారికి, కరుణాపీఠంలో వచ్చుచున్న వారికి, వెళ్ళొచ్చిన వారికి అంతా మెండుగా దీవెనలు మాత్రమే పోషించారు. దేవ ఇక్కడ వచ్చిన అందరూ వారి కుటుంబాలు మీరు ఆశ్రయించండి ప్రభా. మరి మీ సన్నిధికి వచ్చారు ప్రభా. వారి ప్రతి ఒక్కరు అవసరం మీరు తీర్చండి. వారి పిల్లల్ని దీవించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఆమేన్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యు అన్న. ఇక్కడికి చాలా మంది వస్తారు. రాజకీయ నాయకులు వచ్చి ప్రేమ తెచ్చుకొని ఉంటారు.